ప్లాన్ సూపర్ అక్క. దాంతో ఆ జ్యోతినే మాధవిని జైల్లో పెట్టిస్తుంది. కేసు అటు డైవర్ట్ అవుతుంది కాబట్టి వీణ్ణి చంపింది మనమే అని ఎవ్వరికీ అనుమానం రాదు. అంతే కదా నీ ప్లాను? ఒరే మట్టి బుర్రా, అది కాదు, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కిల్లర్ని సాక్ష్యం కోసం మాధవి ఇంటికి తీసుకొస్తారు. అక్కడ జ్యోతి మీ మీద కేసు పెట్టిందని పోలీసులు మాధవికి చెప్తారు. కానీ అక్కడ కిల్లర్ మాత్రం మాట మార్చి, నేను మాధవి పేరు చెప్పనేలేదు, పాత గొడవల వల్ల నేనే చిత్తరంజన్ని చంపాను అని కిల్లర్ చెప్పాలి. అప్పుడు జ్యోతి తప్పు చేసినట్టు అవుతుంది. తల్లి మీదకొస్తే రాజీవ్ కూడా ఊరుకోడు కాబట్టి జ్యోతితో గొడవ జరుగుతుంది. మాధవి కోపం తట్టుకోలేక జ్యోతిని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. రాజీవ్ కూడా సపోర్ట్ చెయ్యడు కాబట్టి అది ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవటం ఖాయం. నీ ప్లాను అద్భుతం అక్క. అంతా నువ్వు చెప్పినట్టు జరిగేటట్టు నేను చేస్తా. అది జరిగింది. ఏంటంటీ, ఇదంతా మీరు చేశారా? అవును శ్రావ్య, రాజీవ్ని నీకు దగ్గర చేస్తానని నీకు మాటిచ్చాను కదా, అందుకే ఆ జ్యోతిని నీ కడ్డు లేకుండా చేశాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను ఆంటీ. నీ నుంచి నాకేం కావాలో నాకు బాగా తెలుసు, అందుకే ఇదంతా చేశాను. ఆంటీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శ్రావ్య, ఇప్పుడు కావాల్సింది నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు. జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు రాజీవ్ బాధలో ఉంటాడు, ఒంటరితనంతో ఉంటాడు. తనకి ఓదార్పు కావాలి, ఓ తోడు కావాలి. అది నువ్వే అవ్వాలి.